అనగనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివర ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టులో ఒక 2 కాకులు వాటి పిల్లలతో కలిసి నివసిస్తూ ఉండేవి. భార్యాభర్తలిద్దరూ తమ చిన్న కాకి సంతోషంగా ఉండటం చూసి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు అకస్మాత్తుగా ఒక పాము వచ్చి చెట్టు అడుగున ఉన్న చిన్న రంధ్రంలో ఉండటం ప్రారంభించింది. కాకులు చాలా భయపడిపోయినాయి. కానీ వాటికి వేరే మార్గం లేక చెట్టు కింద పాముండటాన్ని అంగీకరించాయి. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత ఆడకాకి గుడ్లు పెట్టింది. దానికి చిన్న చిన్న పిల్లలు పుట్టాయి. తమ పిల్లలకు ఆహారం పెట్టటానికి 2 కాకులు ఆహారం కోసం పిల్లలని ఇంట్లో ఉంచి బయటికెళ్ళాయి. ఇది చూసిన పాము కాకి గూటికి వెళ్ళింది. అన్ని కాకుల పిల్లలను తినేసింది. పెద్ద కాకులు గూటికి వచ్చి పిల్ల కాకులు లేకపోవటం చూసి ఆశ్చర్యపోయాయి. అన్ని చోట్ల వెతికారు. కానీ పిల్లలు కనిపించలేదు. చాలా బాధపడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఆడకాకి మరికొన్ని గుడ్లు పెట్టింది. అవి కూడా పిల్ల కాకులుగా మారాయి. ఈసారి ఆడకాకి తాను పిల్లల్ని చూసుకుంటూ ఉంటానని మగకాకి వెళ్ళి ఆహారం తీసుకురమ్మని చెప్పింది. అయితే ఆ పాము దురాశతో మళ్ళీ గూడులోకి పాకుతూ పిల్లల్ని తినటం మొదలుపెట్టింది. ఆడకాకి ఎంత అరిచినా ఆ అరుపులు పట్టించుకోకుండా తాను కాకి కంటే బలవంతుడనని, అవసరమైతే దాన్ని చంపగలనని ఆ పాముకి తెలుసు. కాకి అరుపులు విని ఇంకొన్ని కాకులు వచ్చి పిల్ల కాకులను రక్షించడానికి ప్రయత్నించాయి. కానీ పిల్లల్ని మాత్రం పాము నుంచి రక్షించలేకపోయాయి. పిల్ల కాకులను కాపాడలేకపోయినందుకు ఆడకాకి చాలా బాధపడింది. పాముకి ఇదొక అలవాటుగా మారిపోయింది. ఆడకాకి గుడ్లు పెట్టిన ప్రతిసారి ఆ పాము వచ్చి అన్ని పిల్లలు తినేసేది. పాము బారి నుంచి పిల్లల్ని కాపాడుకోలేకపోతున్నందుకు కాకులు చాలా బాధగా ఉన్నాయి. ఆ చెట్టు చెట్టును వదిలి వేరే చోటికి వెళదామంటే మగ కాకికి అది ఇష్టం లేదు. అది చాలా సంవత్సరాలుగా అక్కడే ఉండటం జరుగుతుంది. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం కనుక్కోవాలని కాకులు ప్రయత్నించాయి. 2 కాకులు నక్క దగ్గరికెళ్ళాయి. నక్క కాకులను చూసి చాలా సంతోషపడింది. అయితే కాకులు చాలా నీరసంగా, విచారంగా కనిపిస్తున్నాయి. ఎందుకు మీరిద్దరూ ఇలా విచారంగా ఉన్నారు అని నక్క అడిగింది. అప్పుడు ఆ కాకులు తమ సమస్యను నక్కకు చెప్పాయి. నక్క కాసేపు ఆలోచించి, నా మాట విని నేను చెప్పేది చెయ్యండి. ప్రతిరోజు ఉదయము కొంతమంది రాజస్త్రీలు మీ చెట్టుకి దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేయటానికి వస్తారు. వారు అన్ని ఆభరణాలు తీసేసి కొంత దూరంలో ఉన్న భటుడిని ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంటారు. నువ్వు ఒక హారం తీసుకొని పాము రంధ్రంలో పెడితే చాలు. ఆ హారం తీసుకుంటున్నప్పుడు భటులు చూసేలా తీసుకోవాలి. హారం తీసుకోవటానికి వచ్చిన భటులు పామును చంపేస్తారు అని నక్క చెప్పింది. వెంటనే కాకులు దానికి అంగీకరించాయి. మరుసటి రోజు ఉదయము కాకులు ఒక పథకం ప్రకారము హారాన్ని తీసుకొచ్చి పాము పొట్టలో వేశాయి. భటులు భటులు హారం కోసం అక్కడికొచ్చి పాము కరుస్తుందనే భయంతో పామును చంపేయటం జరిగింది. అప్పట్నుంచి 2 కాకులు తమ పిల్లల్ని కాపాడుకుంటూ సంతోషంగా ఆ చెట్టు మీద జీవించాయి. తెలివైన నక్క యొక్క ప్రణాళిక బలహీనమైన కాకులు బలమైన శత్రువు చంపటానికి సహాయపడింది. బలం కంటే తెలివితేటలు చాలా గొప్పవి. తెలివితేటలు ఎలాంటి అడ్డంకులనైనా అధిగమిస్తాయి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.